దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. ఏంటది? వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు సార్. మన ముందు ఖచ్చితంగా బయటపడరు. కానీ వాళ్ళేదో కోఇన్సిడెంట్ గా కలిసారన్న సిచ్యువేషన్ ని మనం క్రియేట్ చేసి వాళ్ళిద్దరినీ కారిడార్ లో కూర్చోబెట్టి మనం మానిటర్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా బయటపడతారు సార్. పర్ఫెక్ట్ ప్లాన్. పద. ఎక్కడికి? ఏవో సిగ్నేచర్స్ చేయాలంట, రా. పద. నువ్విక్కడే కూర్చో. ఏందమ్మీ అట్ట కంగారుగా తిరుగుతా ఉండవు? అప్పుడెప్పుడో సాక్ష్యాలు తీసుకొస్తానని వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు కదా పెద్దమ్మా, భయంగా ఉంది. అల్లుడు పులెమ్మి, పులిని చూసి అందరూ భయపడాలి గాని పులి గురించి మనం భయపడకూడదు. అన్నయ్య పులో పిల్లో కాచీకి కదా తే తెలుసు. మా ఆయన పులే, పొద్దున చూశారు కదా ఎలా కొట్టాడు. కొట్టాడని చెప్తే విన్నాం కానీ చూడలేదు కదా కాచీ. చూడు పెద్దమ్మా, పొదిన మా ఆయన కొట్టలేదంటుంది. ఊరికే అన్నానులే కాచీ. పైకెప్పుడు మా అన్నయ్యని తిడుతూ ఉంటావు కదా, ప్రేముందో లేదో చూద్దామని అలా అన్నాను. అమ్మో, చాలానే ప్రేముంది. ఆ, అల్లుడికి ఓ తూరి ఫోన్ చెయ్యమ్మి. అలాగే పెద్దమ్మా. అమ్మా అమ్మా ఆ అమ్మా బా ఏయ్, చేంజ్ లేదు, పక్కింటికి వెళ్ళిపా. పక్కింటికి పోవాలా? పక్కింటికి నేనెందుకు పోవాలి? మీ ఇంట్లో అడుక్కునే వాళ్ళు ఇలా ఇంట్లోకొచ్చి అడుక్కుంటారా? అడుక్కునే వాళ్ళ? లేదదినా. రేయ్, ఎవడ్రా నువ్వు ఇంటి లోపలికి వచ్చి అడుక్కుంటున్నా? అయినా నిన్ను లోపలికి రానిచ్చింది ఎవరు? పో బయటికి. నీ టైం బాగుండదు కాబట్టే మా అల్లుడు ఇంట్లో లేడు. లేకుంటేనా ఒక్క పంచుతో నిన్ను పైకి పంపించుండేవాడు. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? పో బయటికి, లేకపోతే 4 తన్ని పంపిస్తాం. నన్నే బయటికి పోమంటావా? పైగా కొడతానంటావా? పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా ఆయనే నన్ను ఎప్పుడు వసయనలేదు. ఎంత ధైర్యం రా నీకు? పెద్దమ్మా, వదినా, ఏంట్రా? మాట్లాడుతా ఉండవా? నువ్వు ఇక్కడే ఉండరా, మా ఆయనకు కాల్ చేస్తున్నా. చెయ్యి, నీ పని అయిపోతుంది. బూచి, నువ్వా? అల్లుడు, అన్నయ్య ఏదో కక్షినట్టు అంత గట్టి కొట్టావేంటే? ఏమైంది అల్లుడు గారు? మీరు వెళ్ళిన వేషానికి తిరిగొచ్చిన వేషానికి మధ్య చాలా జరిగినట్టుండాదే. అవునత్తయ్య, అసలు ఏం జరిగిందంటే మొత్తానికి వాళ్ళు ఎక్కడికెళ్ళుండారైతే? ఏమో అత్తయ్య, ప్రాణాలు కాపాడుకునే పనిలో ఉండి వాళ్ళని మిస్ అయిపోయారు అత్తయ్య. అమ్మా, ఒక్క పని సరిగ్గా చేయడం రాదు, అబ్బా. కానీ మాటలు మాత్రం కోటలు దాటేస్తారు. నేను బ్రతికినందుకు ఆనందించకుండా మళ్ళీ నన్నే కొడతావేంటే? చూడండి అత్తయ్య. నువ్వు ఆగు కాచి. వాళ్ళు అల్లుడిని తప్పుదారి పట్టించుండారంటే వాళ్ళెక్కడికెళ్తున్నారో మనకు తెలియకూడదు అనుకున్నారు. ఖచ్చితంగా డబ్బులు దాయడానికే పోయుండారు. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య. ఇంకోసారి మళ్ళీ కౌశిక్కి వదినతో క్యాష్ ఉన్న బ్యాగ్ ఇప్పించేలా చేసి ఆ డబ్బు దాచడానికి వెళ్తుంటే వెంటపడి అప్పుడు ముగ్గులో పడకుండా తప్పించుకొని వాళ్ళు డబ్బుని ఏం చేస్తున్నారో, ఎక్కడ దాస్తున్నారో
నేను కనుక్కుంటాను అత్తయ్య. ఉమ్, 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 ఉమ్. వద్దులే, మీ కష్టం లేదో మీరే పడండి. నన్ను కొంచెం బెడ్రూమ్ వరకు డ్రాప్ చేయవా ప్లీజ్? పదండి. అబ్బా కర్మ ఏమైంది చూడు. పద. అసలు వీళ్ళు జగదాత్రి వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలనుకున్నారు? జగదాత్రి కేదార్ ఫంక్షన్ కని ఎక్కడికెళ్లారు? వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తున్నారు. అది కనిపెడితే గాని వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించే మార్గం దొరకదు. యువరాజ్, కూల్ కూల్. మొబైల్లో డేటా అంతా క్లియర్ చేసావు కదా? ఏం కాదు, కూల్ కూల్. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఇది పక్కా జేడీ ప్లాన్ అయి ఉంటుంది. అందుకే మమ్మల్ని ఇక్కడ ఎదురుపడేలా చేసింది. కెమెరాస్ ఎక్కడైనా పెట్టారా? పోలీసులు ఎవరూ లేరు. అసలు అన్న ఎలా దొరికిపోయాడో ఏంటో. ఏం చెప్పాడో కనుక్కుందాం. కమ్ ఆన్. నువ్వేం తప్పు చేసావని చెప్పారు? అన్నేంటి నేనెవరో తెలియనట్టు మాట్లాడుతున్నాడు? ఏంటి బ్రదర్ నిల్చోనే ఉన్నావు? కూర్చో. చూసావా, నీకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో? నన్ను కూడా చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంచారు. నేనేం చెప్పలేదనుకోండి, ఎందుకంటే నాకేం తెలియదు కదా. ఓహో, అన్న వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా మనకి డౌట్ రాకూడదని ట్రై చేస్తున్నారు సార్. అవును జేడి, యువరాజ్ మాట్లాడకుండా ముందే హింట్లు ఇస్తున్నట్టున్నాడు. గైస్, అక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు. ఏంట్రా సైలెంట్ గా కూర్చున్నారు? మాట్లాడుకోండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా. అతడిని చూస్తే డ్రెస్సుకి రక్తపు మరక ఉంటుందని, అతనే పోలీసని నీకు చెప్పేదెలా? మీ ఇంట్లో ఎదురు పడితే చూడు అని నీకు తెలిసేలా నీకు చెప్పేదెలా? అంటే మా ఇంట్లో ఉన్న పోలీస్ డ్రెస్కి అన్న బ్లడ్ అంటించాడన్నమాట. జేడి, ఇది వర్కౌట్ అయ్యేలా లేదు. నేను వెళ్ళి యువరాజ్తో మాట్లాడతాను.
హాయ్ యువరాజ్. హాయ్ సార్. క్వశ్చనింగ్ స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఏ ఏమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు సార్. నో ప్రాబ్లం. మీనంతో నీకేంటి సంబంధం? మీనన్ గురించి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు ఆ గ్యాంగ్స్టర్స్కి ఎందుకు సంబంధం ఉంటుంది? మాది సొసైటీలో చాలా పరుగుగల కుటుంబం. ఇలా ఓ గ్యాంగ్స్టర్తో సంబంధం ఉందని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారని తెలిస్తే మాకెంత అవమానం సార్. సార్ ప్లీజ్ ఇంకోసారి ఇలా ఏ ప్రూఫ్స్ లేకుండా జస్ట్ క్వశ్చనింగ్కి రమ్మండం ఎంతవరకు కరెక్ట్ సార్? ఓకే యువరాజ్, నీకు మీనన్కి ఏ సంబంధం లేదంటావు అంతేనా? అదే కాదు సార్ మా అక్క ఇన్ని రోజుల నుంచి చెప్తుంది. నాకు ఆ మీనన్కి అసలు ఏ సంబంధం లేదు సార్, ఉండదు కూడా. అలాంటి గ్యాంగ్స్టర్ మొహం కూడా చూడడం సార్ మేము. సరే యువరాజ్, యూ మే గో నౌ. ఓ సరే సార్. ఇతను తెలుసా నీకు? అతడిని చూస్తే డ్రెస్సుకి రక్తపు మరక ఉంటుందని. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. శివరాజు మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం సార్. మరిప్పుడు రామస్వామిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దామని కొత్తగా అడుగుతాం ఇంటికేడి. ఏముంది, రెగ్యులర్ గా చేసినట్టే రాత్రిపూట బయటికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసేద్దాం. ఎన్కౌంటరా? చంపడం ఏంట్రా? సరే, మన దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు. నైట్కే ప్లాన్ చేయండి. ఎస్ సార్. చంపడం ఏంటి? నో, నేను చావకూడదు. ఎన్కౌంటర్ కంటే ముందే నేను తప్పించుకోవాలి. సడన్ గా పెళ్ళైపోయింది టీచర్. లీవ్ అవ్వగానే వచ్చి ఇద్దరం జాయిన్ అవుతాం.
కేదార్, ఏంటిది? నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి? అంటే సగంలో ఆపేసావు కదా, సాయం చేద్దామని. అయితే మాత్రం నా కాలు పట్టుకుంటావా? ఆ జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని నడిచే అదృష్టం ఉందో లేదో తెలియక కాళ్ళు పట్టుకున్నాను దాత్రి. ఆ? ఏం లేదు, అయినా తప్పేముంది దాత్రి. ఇప్పుడు నీ చెయ్యి కూడా వేస్తాను చూడు. వద్దు, నేనే వేసుకుంటాను. ఇంకోసారి నా కాళ్ళు పట్టుకోవడం లాంటివి చేయకు. నీ కాళ్ళు పట్టుకోవడం నేను ఎప్పటికీ చిన్నతనంగా ఫీల్ అవ్వను దాత్రి. నువ్వు నా కోసం వదులుకున్న వాటికి, పడుతున్న అవమానాలకి నేను ఏం చేసినా తక్కువే. మన లక్ష్యం నెరవేరాక కూడా మనం ఇలాగే ఉంటాం కదా, విడిపోం కదా. ఎందుకు విడిపోతాం? ఇప్పటికీ అప్పటికీ నేను నీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకుంటాం కేదార్? మనిద్దరం భార్య భర్తలం కదా, కడదాకా ఇలాగే కలిసుంటాం. అవును, కలిసే ఉంటాం. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? మీరిద్దరు భార్య భర్తలేనా? ఏ భార్య అయినా భర్త ఇలా ప్రేమగా నెయిల్ పాలిష్ పెడితే పొంగిపోతుంది, మురిసిపోతుంది. కానీ నువ్వేంటి కంగారు పడ్డావు? చెయ్యి పట్టుకోబోతే ఏదో పరాయివాడు పట్టుకున్నట్టు అలా వెనక్కి తీసేసుకున్నావు. మీరు పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ముందులా లేరు, ఇబ్బందిగా ఉంటున్నారు. ఏదో బలవంతంగా భార్యాభర్తలుగా ఉన్నట్టుంది. నిజంగా మీకు పెళ్ళయిందా? మీరు మరీ వదినా, పెళ్లి కాకుండానే భార్య భర్తలా మేము ఇంట్లో అడుగు పెడతామా? నాకు నెయిల్ పాలిష్ అంటే ఇష్టం లేదు, తన కోసమే వేసుకుంటున్నాను. అలాంటిది తను వచ్చి పెడతానని మొత్తం చెడగొట్టేస్తున్నాడు. అందుకే వద్దు అని చెప్తున్నాను, అంతే. అంతే అక్క, నాకు నెయిల్ పాలిష్ పెట్టడం రాదు. జగదాత్రికి నెయిల్ పాలిష్ పెట్టాలి అనిపించింది. అంతేనా? మరి లక్ష్యం అని ఏదో అన్నారు. అదేం లేదక్క, 1 yearలో 2 పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాం. ఆ లక్ష్యం గురించి. ఓహో, 1 yearలో 2 పిల్లల్ని. నైస్. కీర్తి బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి, చెప్దామని వచ్చాను. త్వరగా రెడీ అయ్యి కిందకి రండి. అమ్మో, కౌశికి అక్కకి ఇలా దొరికిపోతున్నావేంటి? అంతా నీ వల్లే. సారీ దాత్రి. మనం చాలా జాగ్రత్తగా లేకుంటే వదిన దగ్గర అడ్డంగా బుక్ అయిపోతాం. పద, పార్టీకి రెడీ అవుదాం. బంగారం, నా బార్బీ డాల్. ఇప్పుడు అమ్మ కీర్తి పాప కలిసి ఫోటో తీసుకుంటారు. ఓకే, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? డ్రెస్ నచ్చలేదా? మరి నీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీకి రామని చెప్పారా? మరి ఏమైందో చెప్పకుంటే అమ్మకి ఎలా తెలుస్తుంది? చెప్పు. బర్త్డే నాన్నతో కలిసి
సెలబ్రేట్ చేసుకోవాలని